ప్రతి మనిషి కూడా హ్యాపీగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అందరికీ కామన్‌గా ఉండే ఈ కోరికలు ఉంటాయి. కానీ చాలా ఎక్కువ మంది ఏదో రకంగా ఇబ్బంది పడుతుంటారు. అది ఫైనాన్షియల్‌గా గానీ, లేకపోతే ఇంకో రకంగా గానీ, ఇంకో రకంగా గానీ. సో, నేను గమనించిన వరకు ఇది ఎందుకు ఇలా జరుగుతుందబ్బా అని నేను గమనిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలామంది లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోరు. లైఫ్‌లో 4 విషయాలు ఉంటాయి. ఒకటి పర్సనల్, రెండోది ఫ్యామిలీ, మూడోది ప్రొఫెషనల్, నాలుగోది సొసైటీ. అంటే పర్సనల్‌గా వాళ్ళ మీద వాళ్ళకి ఒక ఇష్టం, ఒక గౌరవం, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా మందికి ఉండదు. ఎంతసేపు ఎదుటి వాళ్ళ కోసం బ్రతుకుతుంటారు. సో, ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోకపోతే ప్రపంచం మనల్ని ఎందుకు ప్రేమిస్తది? అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే బయట ప్రపంచంలో విషయాల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లేకపోతే బయట మనుషులకి ఎక్కువ విలువ ఇవ్వడం, అలా చేస్తూ ఇంట్లో వాళ్ళని తక్కువ అనుకోవడం, లేదంటే అమ్మా నాన్న కట్టుకున్న భార్య పిల్లల విషయంలో వాళ్ళు చాలా రెగ్యులేజెన్సీగా ఉంటారు, నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తారు. సో దాని మూలాన ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఇతని మీద రెస్పెక్ట్ ఉండదు. సో ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కూడా మన లైఫ్లో మనం ఇబ్బంది పడడానికి, బాధపడడానికి ఒక కారణం అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్రొఫెషనల్గా, అంటే వాళ్ళు చేస్తున్న పని మీద వాళ్ళకి ఒక శ్రద్ధ ఉండదు. ఏదో చెయ్యాలి కాబట్టి, డబ్బులు కావాలి కాబట్టి ఏదో చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న పనిని ప్రేమించరు. సో దాని మూలంలో ఏంటంటే అప్డేట్ అవ్వరు. ఎప్పుడు పాత పద్ధతుల్లోనే వాళ్ళ పని ఉంటుంది. కానీ ఎప్పుడు కాలానుగుణంగా అప్డేట్ అవ్వడం, ముందుకు వెళ్ళడం, ఈ పని ఇంకాస్త ఎలా బాగా చేయాలి, ఇప్పుడు ఉన్న కాలానికి తగ్గట్టు ఎలా మార్చుకోవాలి అనేది వాళ్ళకి ప్లానింగ్ ఉండదు. వై? బికాజ్ కారణం ఏంటంటే వాళ్ళకి అసలు పని మీద శ్రద్ధ లేదు. సో అది కూడా మన లైఫ్లో మనం డల్గా ఉండడానికి, లేకపోతే ఎదగపోవడానికి, అనుకున్నంత అభివృద్ధి రాకపోవడానికి కారణం. నాలుగోది సొసైటీ. ఖచ్చితంగా మనం సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు అందరితో కూడా వీలైనంత వరకు మంచిగా బిహేవ్ చేయడం, కమ్యూనికేషన్స్ సరిగా చేసుకోవడం. అంటే మన పై స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామో, ఎలా మాట్లాడతామో, అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళు లేదంటే మనకన్నా కొంచెం క్రిందన ఉన్న వాళ్ళతో కూడా మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మన లైఫ్ తాలూకా క్వాలిటీకి ఖచ్చితంగా అది ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఈ సొసైటీని కానీ, లేకపోతే ఫ్యామిలీని కానీ, లేకపోతే ప్రొఫెషన్ కానీ, పర్సనల్ కానీ, ఈ 4 విషయాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉండగలం. కేవలం ఏదో ఒక సెక్టర్కి, అంటే డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి కంగారు పడుతూ ఫ్యామిలీని కొంచెం ఇచ్చేయడం, లేదంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఏదో తప్పుడు పనులు చేస్తూ తప్పుడు రూట్లు, షార్ట్ కట్లు వెతకడం, ఇలా ఎప్పుడైతే మనం చేస్తున్నామో తాత్కాలికంగా నువ్వు బయటికి బాగా కనిపించవచ్చేమో కానీ నీ ఇంటర్నల్గా ఉండే హ్యాపీనెస్ కానీ, నీ పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వు కానీ, నీ కళ్ళల్లో ఆ గ్లో కానీ నీకు ఉండదు. సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లైఫ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళడం.